టాలీవుడ్లో ఉన్న బ్యూటిఫుల్ ఫెయిర్లలో విజయ్ దేవరకొండ రష్మికలు ఉన్నారు. వీరిలో రష్మిక టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ఇందుకు పూర్తి వ్యతిరేకంగా విజయ్ దేవరకొండ కెరియర్ ఉంది. గత కొన్నాళ్ల నుంచి విజయ్ దేవరకొండకు సరైన హిట్ రావడం లేదు. లైగర్ సినిమా భారీ హిట్ అవుతుందని అందరూ భావించినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. కానీ మనోడికి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ మధ్యలో వచ్చిన కల్కి సినిమా హిట్ అయినా అది విజయ్ ఖాతాలో పడే ఛాన్స్ లేదు. ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు ఒకరు విజయ్ కోసం ఒక లైన్ రెడీ చేశారని, ఆ కథ కూడా విజయ్ దేవరకొండకు చెప్పారని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంచితే ఇప్పుడు విజయ్ దేవరకొండ కోసం రష్మిక మందన ఒక రిస్క్ చేస్తుందని గుసగుసలు వినబడుతున్నాయి. తనతో బాగా క్లోజ్గా ఉండే ఒక కన్నడ దర్శకుడితో ఇటీవల రష్మిక చర్చలు జరిపిందని శాండిల్వుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. విజయ్ కోసం ఒక క్లాస్ కథ రెడీ చేయాలని, సినిమా క్లైమాక్స్లో యాక్షన్ పార్ట్ ఉండే విధంగా ప్లాన్ చేయాలని, సినిమాలో కామెడీ పార్ట్ వద్దని, తానే హీరోయిన్గా సినిమాలో నటిస్తా అని చెప్పిందట. అలాగే ఈ సినిమాకు తానే నిర్మాతగా కూడా వ్యవహరిస్తానని చెప్పడం ఆ దర్శకుడు షాక్ గురిచేసింది. మరో టాలీవుడ్ నిర్మాతతో కలిసి ఈ సినిమాను నిర్మించే ఆలోచనలు ఉన్నారని, తన వద్ద ఒక కథ కూడా రెడీగా ఉందని, దాన్ని మార్పులు చేర్పులు చేసి సిద్ధం చేయాలని అడిగిందట. స్వయంగా రష్మిక అడగడంతో వచ్చే ఏడాది నుంచి సినిమా స్టార్ట్ చేద్దామని చెప్పారట ఆ దర్శకుడు. ఎప్పటి నుంచో రష్మిక మంచి కథ ఉంటే తాను సినిమా నిర్మిస్తా అని సోషల్ మీడియాలో చెప్తూ వస్తుంది. అలా వచ్చిన ఒక కథ విజయ్కు బాగా షూట్ అవుతుందని ఆమె ఫిక్స్ అయినట్లుగా టాక్. ఆ సినిమా మరి ఏ రేంజ్లో ఉంటుందో, సినిమా బడ్జెట్ ఎంతో చూద్దాం.